జూలై 22 శాంసంగ్ నుంచి ఫోల్డబుల్ ఫోన్స్ అయితే రాబోతున్నాయి. ఈసారి ప్రత్యేకత ఏంటి అంటే యాపిల్కి పోటీగా శాంసంగ్ ఒక కొత్త ఫోల్డబుల్ ఫోన్ని గ్లోబల్ మార్కెట్లో, ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిపోతుంది. అదే ఇది శాంసంగ్ గెలాక్సీ G Fold 8. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ వచ్చిన G Fold 7 ఏదైతే ఉందో దానికి సక్సెసర్గా G Fold 8 Ultra అయితే శాంసంగ్ లాంచ్ అయిపోతుంది. దీనికైతే G Fold 8 అని పేరు పెట్టారు. యాక్చువల్గా ఫస్ట్లో దీనికి G Fold Wide అని, G Fold 8 Wide అని ఇలా శాంసంగ్ పేరు పెట్టిద్ది అని చెప్పి వార్తలు వచ్చాయి. కానీ ఫైనల్గా సోర్సెస్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దీన్ని శాంసంగ్ గెలాక్సీ G Fold 8గా ఇండియన్ మార్కెట్లో తీసుకురాబోతున్నారు. దీని ఆస్పెక్ట్ రేషియో డిఫరెంట్ ఉంటుంది. మీకు నార్మల్ ఫోల్డబుల్ ఫోన్ లాగా అయితే ఉండదు. సో నార్మల్ ఫోల్డబుల్ ఫోన్స్ మీకు ఇలా ఉంటాయి, ఓపెన్ చేస్తే ఇలా ఉంటాయి. కానీ దీన్ని కనుక మీరు ఓపెన్ చేస్తే ఇది చూడడానికి మీకు ఒక బుక్ లా ఉంటుంది. చాలా బాగుంది చూడడానికి. యాక్చువల్గా ఇలాంటి డిజైన్ మనం ఫ్లిప్ ఫోన్స్ లో చూసాము. ఆల్రెడీ మన ఛానల్లో కూడా షార్ట్ వీడియో చేశాను, Huawei Pura X అని చెప్పి. అది ఫ్లిప్ ఫోన్ అనమాట. ఇది వచ్చేసరికి ఫోల్డబుల్ ఫోన్. Huawei Pura X Max అని తీసుకొచ్చారు Huawei వాళ్ళే. అది సేమ్ ఇదే ఆస్పెక్ట్ రేషియో అయితే ఉంటుంది ఇంచుమించు. ఇప్పుడు వచ్చి ఐఫోన్ ఫోల్డబుల్ ఫోన్ ఉంటుంది కదా, ఐఫోన్ Ultra కూడా సేమ్ ఇదే 4:3 రేషియోలో అయితే రాబోతుంది. దీని ఆస్పెక్ట్ రేషియో వచ్చేసరికి 4:3. ఇంకా దీని డిజైన్ చూడొచ్చు. బ్యాక్ సైడ్ శాంసంగ్ గెలాక్సీ S25 Edge ఉంటుంది కదా, సో సేమ్ అదే సెటప్ లో అయితే నాకు కనిపిస్తూ ఉంది. శాంసంగ్ ఎప్పుడు ఐఫోన్ కి పోటీగా ఫోన్స్ అయితే తీసుకొస్తూ ఉంటుంది. ఐఫోన్ వాళ్ళు ఐఫోన్ 8 తీసుకొచ్చారు. వాళ్ళకంటే ముందు వీళ్ళు శాంసంగ్ గెలాక్సీ S25 Edge అయితే తీసుకొచ్చారు. స్లిమ్ ఫోన్స్ రెండు మార్కెట్లో ఫ్లాప్ అయ్యాయి. సో ఎక్కువ మంది కొనడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు, ఎందుకంటే వాటిలో బ్యాటరీ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు యాపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ తీసుకురాబోతుంది కదా, సో దానికి పోటీగా శాంసంగ్ కూడా సేమ్ అలాంటి ఆస్పెక్ట్ రేషియోలోనే ఒక ఫోల్డబుల్ ఫోన్ అయితే తీసుకురాబోతుంది. శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్స్లో 8th జనరేషన్లో ఉంది ప్రజెంట్. యాపిల్ ఇప్పుడిప్పుడే వస్తుంది. యాపిల్ మార్కెట్లోకి చాలా లేట్గా తీసుకొస్తుంది ఫోల్డబుల్ ఫోన్స్. సో తెచ్చేది ఏదో స్పెషల్గా ఉండాలి అని చెప్పి యాపిల్ ఆస్పెక్ట్ రేషియో చేంజ్ చేసి ఇలా తెస్తుంది ఫోల్డబుల్ ఫోన్స్ని. గ్రీజ్ లేకుండా అయితే ఈ ఫోల్డబుల్ ఫోన్స్ ఉంటాయని చెప్పి వార్తలు వస్తున్నాయి. మ్యాక్సిమం శాంసంగ్ వాళ్ళే డిస్ప్లే అయితే సప్లై చేస్తూ ఉంటారు యాపిల్కి కూడా. సేమ్ అదే దీనిలో కూడా వీళ్ళు తీసుకొచ్చి పెడతారు. ఇంకా బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ అయితే ఉన్నాయి. మెయిన్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ కెమెరా. సెకండ్ కెమెరా వచ్చేసరికి వైడ్ యాంగిల్ కెమెరా కానీ, టెలిఫోటో లెన్స్ కానీ యూస్ చేస్తారు. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి మీకు 10 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. లోపల కూడా మీకు 10 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది. చుట్టూ ఫోన్ అయితే చాలా స్లిమ్ గా అయితే కనిపిస్తూ ఉంది. మ్యాక్స్ మీకు ఒరిజినల్ పీస్ కూడా ఇలాగే ఉంటుంది. డమ్మీ పీస్ ఎలా అయితే వస్తాయో ఒరిజినల్ పీసెస్ కూడా సేమ్ వస్తాయి. లోపల స్క్రీన్ ఓపెన్ చేస్తే 7.6 ఇంచ్ అయితే ఉంటుంది. అవుటర్ స్క్రీన్ వచ్చేసరికి 5.4 ఇంచ్ డిస్ప్లే అయితే వస్తుంది. అవుటర్ డిస్ప్లే, ఇన్నర్ డిస్ప్లే మీకు AMOLED డిస్ప్లే అయితే వస్తాయి. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తున్నాయి. స్నాప్డ్రాగన్ 8 Gen 5 ఫర్ గెలాక్సీ ప్రాసెసర్ అయితే ఇది వస్తుంది. వెయిట్ వచ్చేసరికి 200 grams ఉంటుంది. IPX8 రేటింగ్ అయితే వస్తుంది. బ్యాటరీ వచ్చేసరికి 4800 mAh దగ్గర నుంచి 5000 mAh మధ్యలో అయితే ఉంటుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 25 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇది దీనికి సంబంధించిన రూమర్డ్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా శాంసంగ్ గెలాక్సీ G Fold 8 గురించి. ఇది మీకు ఎలా అనిపించింది మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇది ఇండియాలో లాంచ్ అయినప్పుడు జూలై 22. దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకుందాం. వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలా మరి యూస్ఫుల్ కంటెంట్ కోసం ఏం చేయాలి తెలుసుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇలాంటి డిఫరెంట్ కంటెంట్ మీకోసం నేను ఎప్పుడు తీసుకొస్తూనే ఉంటాను. బై ఫ్రెండ్స్.